గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డుపై కామెంట్ చేశారు. జంతు కొవ్వులు కలిపారు అని కామెంట్ చేయగానే మాజీ టీటీడీ చైర్మన్ గాని వైవి సుబ్బారెడ్డి గారు గాని ఇలా వైసీపీ చెందిన వాళ్ళు మీరు అదే పోతారు ఇదే పోతారు ప్రమాణం చేస్తామంటూ రకరకాలుగా అటాక్ ఇచ్చారు. ఈ రోజు ఏం జరిగింది? ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. టీటీడీ వాళ్ళు టెస్ట్ చేయించారు. ఎక్కడ? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ దగ్గర. అదేదో తిరుమల తిరుపతి దేవస్థానంలో లేకపోతే కూటమి ప్రభుత్వంతో కాదు. వాళ్ళే డౌట్ వచ్చి ఏంటి ఈ విధంగా క్వాలిటీ తగ్గిపోయింది, చండాలంగా ఉంది, ఒక్కరోజు కూడా ఉండలేదు, కంపు కొడుతుందని చేయించారు. టెస్ట్ చేస్తే ఏమైంది? దాంట్లో జంతు కొవ్వులు కలిసినట్లు వచ్చింది. ఇంత చండాలమా అని ఇప్పుడు ప్రపంచం అంతా వేలెత్తి చూపిస్తుంది వైసీపీని. కోట్ల కొలది భక్తులు వాళ్ళ హృదయాలు మొక్కలైన వాళ్ళ భక్తి ఏ విధంగా ఉంటుందంటే ఒక్క సెకండ్ ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు అనే ఉండే భక్తులు ఒక్కసారి ఆ తిరుమల ప్రసాదం కోసం కోట్ల కొలది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటిది వీళ్ళు ఇంత చండాలం చేసేటప్పుడు ఒక్కసారి భక్తుల హృదయాలు మొక్కలైనవి. దీని వెనుక అసలు ఎవరున్నారు, కర్త కర్మ క్రియ ఎవరు అనేది బయటికి తీసి వారిని కఠినంగా శిక్షించాలి. ఇక రెండో వాడు ఎవడు, ఎవరైనా సరే రెండో వాళ్ళు ఎవరు ఇటువంటి చండాల చేష్టలు చేయకుండా దేవుడి ప్రసాదం ఏ గుళ్ళు అయినా సరే ఇటువంటి వరస్ట్ పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలి. అసలు ప్రజలైతే రోడ్డు మీద వీళ్ళని ఉరి తీయాలని ముక్త కంఠంతో చెప్తున్నారు. అంటే ఆ విధంగా భక్తుల హృదయాలు మొక్కలైపోయినాయి. ఏంటి మనం ఇన్నాళ్లు తిన్నది జంతుకు? అసలు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే ప్రసాదం అంటేనే ఎంతో పవిత్రంగా ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని వరస్ట్ చేసేటప్పటికి ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే నినాదం, శిక్షించాలి కఠినంగా. ఇంకా రెండో వాడ పని చేయకుండా చేయాలన్నా కూడా వణుకు పుట్టాలి. ఆ విధంగా శిక్షించాలని ప్రజలందరూ ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఇదే విషయంపై ఏం జరుగుతుందనే చూడాలి. కాకపోతే చెప్పడమే తప్ప చర్యలు ఉండవనేది అందరికి తెలిసిందే. ఇట్లా చెప్తారు కానీ చర్యలు ఉంటాయా అంటే చూడాలి, మరి వేచి చూడాలి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దీని మీద ఎంక్వైరీ చేస్తారు. అలా జరుగుతూ ఉంటుంది. రోజులు దొరికిపోతే 5 ఏళ్ళు అయిపోతే మరలా ఎలక్షన్లు వస్తాయి అంతే. కానీ కూటమి ప్రభుత్వం గాని తలుచుకుంటే వారం రోజుల్లో మొత్తం వెలికి తీసి కటకటాల వెనక్కి తోయగలదు. కానీ తోస్తుందా తోయదనేది చూడాలి. చాలా ఉన్నాయి ఇటువంటివి, అన్ని అదే విధంగా ఉంటాయి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.